నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జనసంఘ్ నేత దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు భీమవరంలో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వానికి మంచి స్పందన వేల్పూర్లో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి నారాయణపురం గ్రామ అగ్ని బాధితులకు సొంతంగా 10,000 నగదు 25 కేజీల బియ్యం అందజేత ఉన్న చట్టాల ద్వారా మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి తాడేపల్లిగూడెం ప్రభుత్వ బీసీ హాస్టల్ను తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బాలికలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న వైనం దీపావళి పర్వదినానికి ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయనున్న ప్రభుత్వం ఉండ్రాజవరం మండలం సత్యవాడలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిజాయితీగా ఉన్న కూటమి ప్రభుత్వం అంబాజీపేటలో చెప్పిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ గంజాయి సైబర్ నేరాల నిర్మూలనకు ప్రత్యేక కృషి పోలవరం డీఎస్పీ కార్యాలయంలో స్పష్టం చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ద్వారకా తిరుమలలో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించిన ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు జనసంఘ్ నేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలు స్ఫూర్తినిచ్చాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు రాజకీయాల కంటే దేశహితమే తమ ప్రభుత్వానికి ముఖ్యమన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ్ ఆవిర్భావంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి పార్టీకి అనేక విషయాల్లో మార్గదర్శకంగా ఉన్నటువంటి పండిట్ దీన్ దయాళ్ జీ యొక్క జన్మదినాన్ని ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పూర్వ స్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ జీ 1916లో ఈరోజు అంటే సెప్టెంబర్ 25 నాడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మథురాలో జన్మించినటువంటి ఆయన ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకమైనటువంటి పూర్తి స్థాయి కార్యకర్తగా ప్రచారకగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి తర్వాత పార్టీకి అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తి 1967లో జనసంఘ్ అధ్యక్షుడిగా ఆయన నియమితులైనటువంటి ఈ దేశంలో ఏకాత్మత మానవతావాదం అంటే హ్యూమన్ ఐడియాలజీకి అనుగుణంగా ఈ కార్యక్రమంలో పార్టీ భీమవరం అసెంబ్లీ కన్వీనర్ కాయిత సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శులు పేరుచర్ల సుభాష్ రాజు అల్లూరు సాయి దుర్గరాజు కోమటి రవికుమార్ అడ్డగర్ల ప్రభాకర్ గాంధీలు పాల్గొన్నారు ప్రజలకు మంచి పాలన అందించి గ్రామాలను మరింత అభివృద్ధి పరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు తెలిపారు భీమవరం నియోజకవర్గ పరిధిలో మత్స్యపురి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా సేవ చేసే బాధ్యత మాది ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది అతి సామాన్యుడు కూడా వచ్చి మీ పని చేయించుకోండి మరి ఈరోజు మహిళా మండలారా మీరు చేయవలసింది ఏంటంటే అమ్మా ఎంత కష్టమైనా పడి ఎంత ఇబ్బంది అయినా పడి మీ బిడ్డలు చదివించండి అమ్మా చదువు వలన అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది
ఇంకా దేని వల్ల అభివృద్ధి సాధ్యం కాదు. కష్టపడి చదివించండి. మీరు చదువుకునే బిడ్డలు ఫీజులు కట్టడానికి మీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరకు రండి, వారి ఫీజులు కట్టి వాళ్ళు తగ్గిస్తారు. చదువు వలన అంత ఉపయోగం ఉంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గభవాని, ఎంపీటీసీ కోడి ఆదిలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు మెంటె పార్థసారథి, వీరవల్లి చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు కోడి నరసింహం, జిల్లా కార్యదర్శి ఆకుల లీలకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతిపాటి హరికుమార్ రాజు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు తాలీ బజావో పేరుతో బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు మారెన్నీడి బాబ్జీ, భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, జిల్లా అధ్యక్షులు సోము నాగకేశవబాబు, ఉండి మాజీ ఎంపీపీ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వానికి మంచి స్పందన వస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ గ్రామ పంచాయతీ వద్ద బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నట్టేట ముంచేయడంతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైందని ఆయన ధ్వజమెత్తారు. దీనిని సరిచేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భగీరథ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్మిల్ వివరించారు. అనంతరం 15 మంది గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి అభినందించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు వ్యక్తిగతంగా చెక్కులను అందజేశారు. ఫ్రూట్స్ అన్ని కూడా స్వీట్స్ అన్ని కూడా అందజేయడం సంబంధించి సహాయార్థం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాజారావు గారు ఎన్నికల్లో మన నియోజకవర్గంలో మన మండలంలో వేల్పూర్ గ్రామం నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీని మీరందరూ కూడా అందించి నా వేల్పూర్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామస్తుడిగా ఈ గ్రామ బిడ్డగా మీ రుణం తీర్చుకుంటాను. నా సాయశక్తిలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తి అవుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతికారు. 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 5 సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ని 1000 రూపాయలు పెంచి 3,000 రూపాయల నుంచి 4,000 పెంచడం జరిగింది. మరలా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందించడం జరుగుతుంది. ఈరోజు త్వరలోనే వేల్పూర్ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ ప్రభుత్వం మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కానీ పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మీ ఇంటింటికి వచ్చి చెప్పాం. అమలు చేసి ఈ ప్రభుత్వం మీ అందరికీ కూడా అన్ని పథకాలని కూడా అమలు చేస్తుందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. గ్రామాల్లో మీరు అందరూ కూడా ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారనే మాట వాస్తవం కాదనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ట్రాఫిక్ అంతా వెళ్తుంది. ఈరోజు గ్రామంలో ట్రాఫిక్ తగ్గింది. ఇవన్నీ కూడా ఇటువంటి అభివృద్ధిని మనం సాధించుకోవాలి. ఇంకా ఈరోజు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తాం. గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ, ఎండీఓ కె కిరణ్ కుమార్, మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, మాజీ వైస్ ఎంపీపీ వల్లూరి మోహన్, ఏఎంసీ మాజీ అధ్యక్షురాలు చిట్టూరు సునంద, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల శాఖల అధ్యక్షులు పితాని మోహన్ రావు, చిక్కాల వేణు, దాసరి వెంకటసాయి,
గ్రామ ఉప సర్పంచ్ గుండం రాజారావు, మాజీ ఉప సర్పంచులు వల్లూరు రమేష్, రెడ్డి నరేంద్ర ప్రసాద్, సప్పవరపు నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇరగవరం మండలం నారాయణపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే ఆర్మిలి పరామర్శించి తక్షణ సహాయం కింద సొంతంగా 10,000 రూపాయల నగదుతో పాటు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. అలాగే ప్రభుత్వ సహాయం కూడా వచ్చే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చి ధైర్యం కల్పించారు. వివిధ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. స్థానిక కోర్టులో బుధవారం నిర్వహించిన లింగ వివక్ష వ్యతిరేక సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ విషయంపై స్పష్టమైన చట్టాలు ఉన్నాయని ఆమె చెప్పారు. సమస్య అంటే ఎదురైతే కనుక డైరెక్ట్గా ఉన్న ఆఫీసర్కి లేడీ జెంట్ అని చూడకుండా ఆఫీసర్ జెంట్ అయినా సరే మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి వింటారు. దాని మీద చెప్తే కనుక వాళ్ళు పిలిపించి కాన్ఫిడెన్స్గా చేస్తాం. ఇప్పుడు పోస్కో కేసులు ఉన్నాయనుకోండి, స్టేట్మెంట్ విక్టిమ్ నేమ్ డిస్క్లోజ్ ఏమవుతుంది, కంప్లైంట్లో కూడా విక్టిమ్ నేమ్ డిస్క్లోజ్ కాకుండా ఎంక్వైరీలో చేస్తాం. దానివల్ల ఎటువంటి ఉండదు, ప్రాబ్లమ్స్ ఉండదు. కాబట్టి ధైర్యంగా ఏమైనా జరిగితే కనుక ఈ ప్రిన్సెస్లు మీరు మీ ఆఫీసులో చెప్పొచ్చు. ఎవరైనా లేడీ జెంట్ అని ఆఫీసర్ కాకుండా అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇంకా ఈ సభలో సీనియర్ సివిల్ జడ్జ్ కె కృష్ణ సత్యలత, జూనియర్ సివిల్ జడ్జ్ పి సాయిరాం, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివిఎన్ రంజిత్ కుమార్, స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ పిఎస్వి చిరంజీవిరావు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పి శ్రావణి, కె దుర్గా భావనులు కూడా మాట్లాడారు. పాత పశ్చిమ గోదావరి జిల్లాకు కేంద్రమైన ఏలూరులో నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ సెలక్షన్స్ లో తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎన్నికై రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు సంకు సూర్యనారాయణ బుధవారం తెలిపారు. ఈ మేరకు అండర్ 14 విభాగంలో జి తరుణ్, కె చరణ్, అండర్ 17 విభాగంలో ఎస్ గణేష్, ఏ శ్యామ్, బి భార్గవ్, ఏ ఎల్లపరాజు, జి అభిషేక్లు ఎంపికయ్యారు. వీరు అక్టోబర్ నెలలో పల్నాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా వీరిని గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి, గ్రామ తెలుగుదేశం నాయకులు ఆత్మకూరి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ మోహన్ బాబులు అభినందించారు. తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్ రామాలయం వద్ద గల కళాశాల బాలికల ప్రభుత్వ బీసీ హాస్టల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సయాని ఆదేశాల మేరకు జేసీ స్వయంగా వచ్చి వసతులను పరిశీలించారు. బాలికలతో ఆయన మాట్లాడి అక్కడ అందుతున్న సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జి గణపతిరావు, భీమవరం డివిజన్ ఏబీసీడబ్ల్యూ ఓకే వెంకటేశ్వరరావు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్ వినీలత, తాడేపల్లిగూడెం ఆర్డీఓ బిఎస్ఎన్ రెడ్డి, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, విఆర్ఓ డి దేవరాజులు ఉన్నారు. తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీఎం ప్రభాకర్ రావు మాట్లాడుతూ వేతనాలుగా 7.70 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ గా 2.75 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 21 గ్రామాల ఆడిట్ పూర్తి కాగా 50,000 రూపాయలు రికవరీ చేయాలని గుర్తించారు. 1 లక్షల రూపాయలు మనం వేజెస్ కింద ఖర్చు పెట్టాం వేతనాల రూపంలో. అదే రకంగా 77 మెటీరియల్ 87 లక్షల మెటీరియల్ కింద ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇది బేసిక్ గా ఒక పర్టికులర్ ఇయర్ లో ఫైనాన్స్ ఇయర్ లో జరిగింది, దీనికి ఆడిట్ చేయడం జరుగుతుంది. సో వీటిల్లో పిఆర్ కూడా మెటీరియల్ ఉందండి, పిఆర్ ఉంది, ఆర్డబ్ల్యూఎస్ ఉంది, సోషల్ మన సర్వశిక్ష అభియాన్ ఉంది. ఆల్ టుగెదర్ మెటీరియల్ తీసుకున్నట్లయితే 2,75,00,000. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీడీఓ మలాది విశ్వనాథ్,
ఈఓ పిఆర్డి ముప్పిడి వెంకటేష్, స్టేట్ రిసోర్స్ పర్సన్ ఎం గోవిందరావు, అంబుడ్స్మాన్ జె ఆదినారాయణ, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా రిసోర్స్ పర్సన్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.